అటు ఫేస్బుక్ ఏంటి, మిలీనియల్స్ కంటే అతివేగంగా ప్రవహించే ఆయన స్పీడ్కి మనమందరం ఆశ్చర్యపోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి సమయం ఇచ్చే ముందు వారి గురించి ఒక చిన్న ఏవి తెలుగు వన్ ప్రజెంట్ చేస్తోంది. ఏవి ప్లీజ్. సహస్రావధానులు మేడసాని మోహన్ గారు విచ్చేయడం ఈ కార్యక్రమానికి మరింత గర్వకారణం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సృష్టిస్తుంది ఆ యుగ సృష్టికర్త పేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 1990లోనే మన దేశానికి డిజిటల్ భవిష్యత్తు ఉందని ముందే హెచ్చరించిన తెలుగోడు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే టైప్ మిషన్ అనుకునే రోజుల్లో మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్లు తెరిపించాడాయన. విజన్ 2020 అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిన విజనరీ. ఆయన చూసిన విజన్ ఇతరులు చూసేసరికి వాస్తవమై కూర్చుంటుంది. సిబిఎన్ మేధా సంపత్తికి సజీవ సాక్షిభూతంగా సగర్వంగా నిలబడ్డ సైబర్ టవర్స్ సిబిఎన్ బ్రైన్ చైల్డ్లో ఒకటి మాత్రమే. ఇలాంటివి ఎన్నెన్నో మౌలిక వసతులు, మేధస్సు, మానవ వనరులు, ఈ మూడింటిని ఎంత సమర్థవంతంగా వాడుకోవచ్చో ఈయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐటీతో ముందుకెళ్లిన నాయకుడైన ఆదికవి వర్ణించిన రైతుగాథను మరువలేదు చంద్రబాబు. వారి అభివృద్ధికి నిరంతరం వివిధ రకాల ఆలోచనల మథనం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి కాలం యువతకు ఈయనంటే ఓ ప్రత్యేక క్రేజ్. కారణం, యువతకి ఈయన ఓ మార్గదర్శిలా, ఓ మెంటర్లా, తన తర్వాతి తరం ఎంత హుందాగా పద్ధతిగా ఎలా ఎదగాలో ఎల్లప్పుడూ ఆలోచించే దీర్ఘదర్శి. స్కిల్స్, స్కాలర్షిప్స్, స్టార్టప్స్ అనే SSS ఫార్ములాతో యువత గతిని మార్చబోతోన్న సోషల్ సైంటిస్ట్. నూతనంగా విడిపడ్డ రాష్ట్రానికి పెద్ద దిక్కై నిలబడ్డాడు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిలబెట్టడానికి ఎదురయ్యే ఇబ్బందులను ఓ పక్క భరిస్తూనే వివాదాలకు తావు లేకుండా ఆశల అమరావతి కోసం 33,000 ఎకరాలకు పైగా సమీకరించుకోవడమన్నది ప్రపంచం మేటి బిజినెస్ స్కూల్స్ కి అర్థం కాని కేస్ స్టడీని. రైతులు తమ కన్నబిడ్డల్లా చూసుకునే పొలాలను కేవలం ఒకే ఒక వ్యక్తి మాట కోసం ఎలా ఇచ్చారన్నది కొంతమందికి ఇప్పటికీ షెర్లాక్ హోమ్స్ పజిలే. అందుకే ఈయన మీటింగులు తరగతి గదుల్లా మారిపోతాయి. సబ్జెక్టు ఎంత డ్రై అయినా ఈయన డీల్ చేసే విధానంతో దాని గర్వం అణిగి ఈయన ముందు మోకరిల్లుతుంది. అసలు ఈయన పొలిటికల్ లీడరా, ఆర్థికవేత్త, ప్రొఫెసరా అనే సందేహం అందరిదీను. P4 కాన్సెప్ట్ తో దాన్ని అర్థం చేసుకోవటానికి
25 సంవత్సరాల క్రితం తెలుగు వన్ మొదలవ్వడానికి ఈయన చేపట్టిన హైటెక్ సిటీ నిర్మాణమే స్ఫూర్తి. అప్పుడు పరోక్షంగా ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తెలుగు వన్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యక్షంగా పాల్గొనటం తెలుగు వన్ చరిత్రలో ఓ మహోత్తర ఘట్టంగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మరణించి గౌరవనీయులు ద విజనరీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని సందర్భంగా ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు పూజ్యులు శ్రీ చిన్నజీర స్వామి గారు, గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ రమణ గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, తనికళ్ళ భరణి గారు, చంద్రబోస్ గారు, అశోక్ తేజ గారు, వేణుగోపాలాచారి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మేడసాని మోహన్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ అందరికంటే ముందుగా తెలుగు వన్ ఎండి మిత్రులు రవిశంకర్ కంఠమనేని, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్న హైదరాబాద్లో ఆ రోజు చేసిన పనులు కానీ ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందులో రవిశంకర్ కంఠమనేని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.